అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము దేవుడిని నమ్మి వచ్చాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తా ఉన్నప్పుడు, అబ్రహాము గొర్రెల కాపరులకి, లోతు గొర్రెల కాపరులకి కలహమొచ్చిందంట. అప్పుడు అబ్రహాం అన్నాడు, లోతు, మనిద్దరము బంధువులం కాబట్టి నీకు నాకు మధ్య కలహం ఉండకూడదు. నీ గొర్రెల కాపరులకి, నా గొర్రెల కాపరులకి మధ్యన కలహం ఉండకూడదు. దయచేసి మనం వేరుగా ఉందాము అన్నాడు. అప్పుడు విడిపోవడానికి అబ్రహాం అన్నాడు, నీవు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను. లేదు నువ్వే కుడి వైపుకి వెళ్తానంటే నేను ఎడమ వైపుకెళ్తాను అని లోతుతో చెప్పాడు. వాస్తవంగా పంచుకునేటప్పుడు అబ్రహాం పెద్దవాడు వయసులో, లోతు చిన్నవాడు. కాబట్టి ఫస్ట్ ఎవరు ఎన్నిక చేయాలి? అబ్రహాం ఎన్నిక చేయాలి. కానీ అబ్రహాం అంటున్నాడు, నువ్వు ఎటెళ్తే అటెళ్ళు, నేను ఆపోజిట్ వెళ్తాను అని లోతుతో చెప్పాడు. అప్పుడు లోతు నువ్వే చెప్పయ్యా అనలేదు, కానీ అబ్రహాంని లోతంట సొదొమ గొమొర్రాలు చూసినప్పుడు అదంతా కూడా పచ్చగా కనపడింది. ఐగుప్తు దేశం వలె ఆయనకి భవిష్యత్తు ఇది బాగుండిద్ది అని అనిపించింది. ఇక్కడికెళ్తే నేను సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా నా జీవితాన్ని గడపగలుగుతాను, నాకు సౌకర్యంగా ఉండిద్ది అనుకుని ఆయన ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఉన్న ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి, ఆలోచనలను బట్టి లోతు ఆయన ఎన్నిక సరి అయినది అనుకున్నాడు. లోతు ఆయన ఎన్నిక మంచిది, గొప్పది, మంచిది, నేను సెలెక్ట్ చేసుకున్నాను అని సంతోషించాడు. ఎళ్ళాడు, కానీ ఆ తర్వాత భవిష్యత్తు మనం చూసినప్పుడు లోతు ఆశీర్వదించబడలేదు. కానీ అక్కడ నిలిచిపోయిన అబ్రహాము దేవుడిని అడిగాడు. దేవుడు ఆహ్, అన్ని వైపులు గూడా అబ్రహాంకి ఇచ్చేసాడు. దేవుడన్నాడు, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత దేవుడు అబ్రహాముతో కన్నులెత్తి, నీవున్న చోటు నుండి ఉత్తరపు తట్టు చూడు, దక్షిణపు తట్టు చూడు, తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడు. ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకు, నీ సంతానానికి సదాకాలం ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. లోతు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. చాయిస్ ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనము ప్రస్తుత పరిస్థితులను బట్టి లోకాన్ని ఎన్నుకోకూడదు అనే అబ్రహాము, లోతు జీవిత పాఠము మనకి తెలియజేస్తా ఉంది. చాయిస్ అనేది ఎప్పుడు కూడా మన చాయిస్ కంటే ప్రతి పరిస్థితిలో దేవుడిచ్చే చాయిస్ శ్రేష్టమైనది, ఉన్నతమైనది. మనము దేవుడిని ఎన్నుకుందాం. దేవుడిచ్చే ఆ ఎన్నికనే మనం ఎన్నుకుందాం. అది మనకి భవిష్యత్తులో ఆశ